నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏం హెయిర్ ప్యాక్ అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేసేయండి ఫ్రెండ్స్. ఇది బనానా హెయిర్ ప్యాక్ అనమాట. చక్కగా ఉంటుంది. సూపర్ స్మూతీగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుందండి. బనానా హెయిర్ ప్యాక్ కోసం మనం 2 గాని మీ జుట్టు పొడవును పట్టి, ఒత్తుని పట్టి బనానా అనేది తీసుకోవాలి. బాగా పండిపోయి ఉండాలండి. అప్పుడే మనకి కేక్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో, అలాంటి బనానాని మనం తీసుకోవాలి. నేనిక్కడ 2 బనానాస్ తీసుకున్నానండి. 2 బనానాస్ తీసుకున్నాను. అంటే 2 బాగా మగ్గిపోయిన అరటిపళ్ళు. ఈ 2 అరటిపళ్ళు కూడా బాగా చిన్నగా కట్ చేసేసుకొని ఒక మిక్సీలో వేసేసుకోండి. దాంట్లోనే చక్కగా 1 స్పూన్ వరకు పెరిగి, మీరు దాంట్లోనే ఒక అర టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె. ఈ ప్యాక్ అనేది జుట్టు చక్కగా భలే ఉంటుందండి. దాంట్లోనే 1 స్పూను తేనె. తేనె ఎందుకేస్తున్నారు? జుట్టు తెల్లబడిపోతుంది కదా! కాదండి. నేను బోలెడు రోజుల నుంచి పెట్టుకుంటాను. అది తెల్లపడదు. రాంగ్ అండి యాక్చువల్లీ అది. తెల్లబడిపోతదనేది మనకి మైండ్‌లో పెట్టుకున్నందుకే తప్పితే అది ఏం జుట్టేమి తెల్లబడదు. మిక్సీ చేసేసుకున్నాక స్మూత్ అండ్ పేస్ట్‌లా ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక క్రీమ్ రాసుకుంటే మన ఫేస్‌కి ఏ విధంగా మనకి ఎక్కడ పల్ప్ తెలక్కుండగా ఎలా ఉంటుందో, సో ఆ విధంగా మనం ఈ క్రీమింగ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్‌ని ఆ విధంగా రెడీ చేసుకున్నట్లయితే గనక మనకి జుట్టుకు పెట్టుకోవడానికి చక్కగా ఉంటుందండి. సో, మనకి అలా పెట్టుకున్న ప్యాక్ అయితే కనుక బావుంటుంది. ఇంతేనండి. బాగా మనకి ఒక స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. బనానా వేసాము. ఒక క్రీమ్ లాగా రెడీ అయింది. చూసారా ఎంత స్మూత్‌గా ఉందో. సో, ఎంత స్మూత్‌గా అవుతదో అంత సాధ్యమైనంత వరకు స్మూత్ పేస్ట్ లాగే రెడీ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. సో, ఇలాగా మీరు ఒక బౌల్‌లో తీసుకున్నా పర్లేదు. ఎలాగైనా పర్వాలేదండి. నేనైతే మరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. దీంట్లో ఎక్కడ కూడా లంప్స్ అనేది లేదు. చక్కగా నలిగిపోయింది. క్రీమీ టెక్స్చర్‌లో ఉందండి. జుట్టుకి పెట్టుకోవడానికి భలే ఉంటుంది యాక్చువల్లీ. మనకి వేళ్ళకి కూడా మృదువుగా వచ్చేస్తుందనమాట. జుట్టు అనేది రఫ్‌గా ఉన్నవాళ్ళు గాని, ఎదగాలి అనుకునేటప్పుడు గాని, లేదా మన జుట్లు ఏదంటే ఎలాగంటే చిట్లు పోయినట్టు అయిపోతుందండి. జుట్టు పగిలిపోయి చివర్లో 2లా కనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఇది ఉపయోగపడుతుందనమాట. ఇలాగా జుట్టుకనేది మనం బాగా వేళ్ళతో మసాజ్ చేస్తూ, అంటే 2 వైపులా జుట్టు వేసుకొని మసాజ్ లాగా మనం ఇది కొంచెం కొంచెంగా ఏళ్ళతో తీసుకుంటూ, ఏళ్ళతోనే మనకి బాగా మసాజ్ చేసుకోవాలండి. చక్కగా పైనుంచి కింద వరకు జుట్టుకి బాగా పట్టించుకోవాలన్నమాట. అప్పుడు మన జుట్టు అనేది చక్కగా ఉంటుంది. షైనీగా వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. మీరింత బాగుండేటప్పుడు మీరు పెట్టుకోవచ్చు కదంటే, ఎవరో కాదండి మా కోడలే పెట్టుకుంటుంది. ఎప్పుడైనా కూడా ఒక్కళ్ళు తీయాలి, ఒక్కళ్ళు హెయిర్ ప్యాక్ చేసుకోవాలండి. వేరే వాళ్ళెవరో తీసి వాళ్ళు ఉండరు కాబట్టి, ఒకళ్ళు ఎవరైనా గానీ మా ఇద్దరిలో ఒకళ్ళు హెయిర్ ప్యాక్ చేసుకున్నా, ఫేస్ ప్యాక్ చేసుకున్నా కూడా ఎవరో ఒక్కళ్ళే కనిపిస్తామండి. ఎందుకంటే ఇంకొకళ్ళు షూట్ చేయాలి కాబట్టి. చూడండి చక్కగా క్రీమ్ లాగా ఉంది కదా! భలే ఉంటదండి జుట్టనేది స్మూత్‌గా చాలా బావుంటుందనమాట. కానీ ఎక్కడ కూడా లంప్స్ లేకుండగా చూసుకోవాలనమాట మిక్సీ. బాగా మెత్తగా కొట్టేసుకోవాలి. ఆ విధంగా అనమాట. కోడలైతే గనక ఇలా జుట్టుకు పెట్టేసుకుంటుందండి. తన జుట్టు కొంచెం రఫ్‌గానే ఉంటుంది. ఆల్‌మోస్టు స్మూతీగా ఉంటాదండి. ఇవైతే పెట్టడానికి నేనైతే చాలా ట్రై చేసేసాను. నేను ట్రై చేసినయే మీకు చూపిస్తున్నానండి. నేను ట్రై చేసినప్పుడు మీరెప్పుడు చూడలేదు కాబట్టి నా కోడలికి పెట్టేసి నేనైతే ఇలాగా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు వర్కౌట్ అవ్విందా లేదో ఒక్కసారి ట్రై చేసినప్పుడే మీకు అర్థమైపోతుంది. మీకు తలంటుకున్నాక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి, తలంటుకుని చూసుకున్నాక ఒకసారి రిజల్ట్ వస్తుంది గదా! సో, అప్పుడైనా కూడా ఒక కామెంట్ పెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతామనమాట. ఎందుకంటే గనక ప్రతి కామెంట్ గాని, ప్రతి లైక్ గాని మాకు చాలా ఇంపార్టెంట్. మీకు సపోర్ట్ చేసినోళ్ళవుతారు. ముందుకెళ్ళే అవకాశం మాకు చాలా ఎక్కువగా ఉంటుంది.
సో, ఇలా చేసి చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి. ఎవ్వరైనా కూడా కొత్తగా చూస్తున్నట్లయితే గనక ముందుగా అందరూ కూడా సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియో చూడండి. ఈ వీడియో మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయొచ్చండి. మీకిలా పెట్టుకుంటున్నారా? మీరు ఇలాగా తేనె వేశారు. మీ ఇష్టం. మీకేమనిపిస్తే అది కామెంట్ సెక్షన్‌లో చేయండి. నేనైతే కనుక ఇలాగే పెట్టుకుంటాను. సో, నేను పెట్టుకున్నది ఇప్పుడు కోడలు పెట్టుకుంటుంది కాబట్టి, ఇలా పెట్టుకున్నది ప్యాక్ అనేది సూపర్‌గా ఉంటుంది. మీరొక్కసారి ట్రై చేశాక నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. బావుందా? బాలేదా? నేను చేస్తున్న ఈ వీడియో మీకేమనిపిచ్చింది? ఏమన్నా బోర్ కొట్టేలా నేను మాట్లాడానా? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే గనక నాకు అర్థమైపోతుందండి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్యాక్‌ని. జుట్టనేది నేను గ్యారంటీ అంత బావుంటుంది జుట్టు. చాలా బావుంటుందండి. ఎందుకంటే నేను ట్రై చేశాకే మా కోడలు పెడుతున్నాను కాబట్టి, చక్కగా మెల్లిగా అలా ఏళ్ళుతో మృదువుగా మసాజ్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి జుట్టు ఎదగడానికి షైనీగా, చక్కగా, సూపర్‌గా ఉంటుందనమాట. సో, ఇలా ట్రై చేసిన మన జుట్టుని ఒక్క 15 మినిట్స్, ఒక్క 15 నిమిషాలైనా చక్కగా వదిలేయాలండి. బాగా పెట్టుకోవాలనమాట. తన జుట్టు ఒత్తుగా ఉంటుంది. సో, గిరిజాలుంది కాబట్టి స్మూతీగా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా! సో, కోకోనట్ మిల్క్‌తో చూపిస్తానండి. ఇంకా అద్దిరిపోతుంది. ఏ విధంగా మనం ఎంత బావుంటుందంటే ఇంకా చెప్పొద్దండి. అంత చక్కగా ఉంటుంది. ఒక్కసారి కోకోనట్ మిల్క్‌ది కూడా ట్రై చేస్తే బావుంటుందనిపిస్తుంది. భలే ఉంటది జుట్టు. షైనీగా ఉంటది. చాలా బావుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట కోకోనట్ మిల్క్‌తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక జుట్టనేది మృదువుగా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి అది కూడా మీరు. ట్రై చేశాక ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. తేడా అయినా, మంచైనా, చెడైనా కూడా మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటాను కాబట్టి, సో, మీరు మర్చిపోకుండా మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. స్నానం చేసి వచ్చాక 15 నిమిషాల తర్వాత జుట్టనేది చూసారా ఫ్రెండ్స్ ఎంత బావుందో జుట్టు మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది. కింద గిరిజాలు తిరిగి చక్కగా ఎంత బావుందో. ఆ జుట్టు కూడా షైనీగా ఎంత చక్కగా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది కదా! సో, ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసేయండి. ట్రై చేశాక మీకేమనిపించిందో కూడా అస్సలు మర్చిపోకుండగా ఖచ్చితంగా మీరొక్కసారి ట్రై చేసేసాక నాకు కామెంట్ పెట్టండి. భలే ఉందండి జుట్టనేది. మీకు అర్థమైపోయిందనుకుంటాను. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. షైనీగా ఎంత చక్కగా ఉందో. చిన్న పిల్లి బంసీలా ఉంటది కదా! సో, అలాగుంది. నాకైతే భలే అనిపించిందండి. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ట్రై చేశాక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. చూడండి ఎంత బావుందో జుట్టనేది. పొడవుగా ఎదిగింది. ఎన్నో మనకు ట్రై చేస్తూ ఉంటాము. అప్పుడు కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.